హలో గైస్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో వచ్చి నేను బుర్రా కేవ్స్ అలాగే బుర్రా కేఫ్ కాడ స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటుందో చూపించేస్తాను. వచ్చేయండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను లాస్ట్ వీడియోలో, చాలా వీడియోస్ మిస్ అయిపోయినాయి. నేను వాళ్ళే సారీ అనేసి. ఇక్కడ ఈ రూట్ పోయే రూట్ మాత్రం సూపర్గా ఉంటుంది, మీకు హెవీగా ఉంటుంది. మేము ఇంకైతే బుర్రా కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే బ్యాగ్స్ ఏం నాటలు టికెట్ తీసుకోవాలి. ఎంట్రీ టికెట్ 50 రూపీస్ పర్ పర్సన్. పక్కనే టికెట్ కౌంటర్ ఉంటుంటే టికెట్ తీసుకొని ఇంక మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోయాం. బ్యాగ్స్ ఏం కూడా అయితే లోపలికి వెళ్ళవచ్చు చేయరు ఫ్రెండ్స్, మీరైతే బయట పెట్టేసుకోవాలని. ఇంకా స్టార్ట్ కూడా కాలేదు, ఇంకా బుర్రా కేవ్స్కి పోవాలంటే లోపలికి ఇంకొంచెం ముందు నడవాలి. చూడండి మొత్తం ఫారెస్ట్ లాగా ఉంటుంది. మొత్తం నడుస్తుంటే మాత్రం భలే ఉంది. ఇక్కడ చూడండి పాపం ఎవరో స్వీట్ బాక్స్ తీసేసుకునేవి హాయిగా కూర్చొని ఎడదింటున్నాయి చూడండి. ఇద్దండి ఇక్కడ నుంచి అయితే మనకి గృహలు అయితే స్టార్ట్ అవుతాయి. ఇంక నేను ఇంకా ఎంటర్ కూడా కాలేదు, జస్ట్ బయట నుంచే చూపిస్తాను. లోపల మొత్తం మనకి ఎలా ఉంటుంది అంటే చీకటిగా ఉంటుంది. ఎటు పక్క చూసిన గృహలే, మనకి ఏమి జస్ట్ డిస్కో లైట్లు పెట్టుంటారు. మొత్తం చూసి ఎంజాయ్ చేయండి. లైక్ దాకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా కొన్ని వీడియోస్ మిస్ అయిపోయి నేను అప్పుడే ఎడిట్ చేసి ఉండాల్సింది. నా ఫోన్లో చాలా వరకు డిలీట్ అయిపోయింది, నేనేం చేయలేను. చూస్తున్నారు కదా, చిన్న చిన్న సందులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కటే అరుపులు సౌండ్ పెడదామంటే ఒక్కొక్కరు ఎట్టంటే టచ్ చేస్తున్నారు, జస్ట్ ఫర్ ఫన్గా అరుచుకుంటున్నారు. మొత్తం చీకటిగా ఉంటాయి. ఎంత లోపలికి ఉందంటే చాలా అంటే చేపల లోపలికి ఉంది. కొంచెం ఏజ్డ్ పర్సెంట్ ఉంటే పోవడం ఆపేయండి, ఎందుకంటే వాళ్ళు బ్రీతింగ్ ప్రాబ్లం అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అక్కడ. మనకి ఏం అనిపించదు అంతగా. చూడండి మొత్తం చీకటి, ఓన్లీ 2-3 డిస్కో లైట్లు పెట్టున్నారు అక్కడక్కడ అంతేను. ఎటు పహా చూసినా కూడా మనకి గృహలే మొత్తం. ఇంక అసలు బయట అసలు ఏముంటుంది ఏం కూడా తెలీదు. ఎంత దూరం పోతే అంత కిందకి స్టెప్స్ ఉంటే మళ్ళీ పైకి ఎక్కాలి, కిందకి పైకి ఎక్కుతానే ఉండాలి. స్టెప్స్ అయితే చాలా అంటే చాలా ఉంటాయి. చూస్తున్నారు కదా, నేను ఇప్పటికీ ఆఫ్ అయిపోయింది, ఇంకా ఆఫ్ కిందకి ఎక్కాలి. అంటే ఇప్పుడు నేను పైకి ఎక్కాను కదా, తర్వాత మళ్ళీ కిందకి దిగాలి, మళ్ళీ అక్కడ మళ్ళీ కనిపిస్తుంది కదా, మళ్ళీ అక్కడ పైకి ఎక్కిపోవాలి. అలా పోతుండాలి. చూసారా, స్టార్టింగ్ నుంచి వచ్చాం మనము. ఓ మై గాడ్, ఇంకా చాలా అయితే చాలా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఎక్కడ పట్టినా మీకు ఫోటో షూట్స్ అయితే తీస్తూ ఉంటారు. మళ్ళీ నేను ఆ పైకి వెళ్ళాలి ఇప్పుడు. నాయన చాలా ఇదిగా ఉంది ఇక్కడ గృహలో. ఇది చూసారు కదా, ఇదే స్ట్రీట్ షాపింగ్. ఇక్కడ వాటర్ బాటిల్స్, అంటే ఇక్కడ మొత్తం వుడ్తో బిలో ఉన్నాయి. అంటే గ్లాసులు కానీ ఫ్లవర్ బొకేస్ టైపు, ఈ కాఫీ వాటర్ తాగడానికి గ్లాసులు, షోకేస్లో పెట్టుకోవడానికి. స్ట్రీట్ షాపింగ్ అయితే సూపర్గా ఉంది బుర్రా కేఫ్స్లో. హ్యాండ్ బ్యాగ్స్ అని చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ. అంటే వీళ్ళు వుడ్తో చేసినవి బాగున్నాయి. మీరు చూస్తుంటే ఇంకా చూడండి, చాలా అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళినప్పుడు కొనుక్కుంటే కొంచెం గుర్తుగా ఉంటాయి. వుడ్ బ్యాంగిల్స్ కానీ, దొండిగే వాటర్ బాటిల్స్ చూడ్డానికి బాగున్నాయి. కానీ నేను కొన్నా కానీ స్మెల్ మాత్రం ఎంత కడిగినా వాష్ చేసినా పోదు వాటర్ బాటిల్. సో యూస్ చేయడమే ఆపేసాను నేను ఆ వాటర్ బాటిల్. పిల్లలకి టాయ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తారు. మీరు బాగా బేరం చేయాలి వాళ్ళతో. టాలెంట్ అంటే ఇక్కడ చూపించాలి మనము. నాలో లేదులే అంత టాలెంట్. ఇంక సరే, బాయ్ బాయ్. ఇంక మేమైతే ఇక్కడ ఒక బొంగులో చికెన్ బిర్యానీ తీసుకున్నాం. ఈ వీడియో ఆల్రెడీ నేను పెట్టున్నా. ఓకే మరి, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.